షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2025 ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు 2 దశల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఉదయం 9:30 నుండి 11:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. 2 గంటల పాటు జరిగేటువంటి ఈ పరీక్షలకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇక్కడ వరంగల్లోనే ఎక్కువగా సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్లోనే 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. 4141 మంది అభ్యర్థులు ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఉదయం 8 గంటల నుండే అభ్యర్థుల్ని అనుమతిస్తున్నారు. 9 గంటల లోపు మాత్రమే అభ్యర్థులు పరీక్షా హాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. అర్ధ గంట ముందు అంటే 9:30కు జరగనున్నటువంటి ఎగ్జామ్స్కి 10 గంటల్లోకే అభ్యర్థులు మాత్రం పరీక్షా హాల్లోకి వెళ్ళి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2 దశల్లో జరిగేటువంటివి, ఒకటి జనరల్ కేటగిరీ అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్, 2 దశల్లో మాత్రం జరగనున్నాయి. అంటే ఒకే రోజు 2 సెషన్లు జరగనున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దగ్గర ఉన్నాము. అభ్యర్థుల్ని 8 అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు అభ్యర్థుల్ని పరీక్షా హాల్లోకి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఇక్కడ యూనియన్ పబ్లిక్ సివిల్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇక్కడ ఈ ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ టైమింగ్స్ కూడా అన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రస్తుతానికి ఉదయం జరిగేటువంటి ఎగ్జామ్కి సంబంధించి మాత్రం 9:30 నుండి 11 గంటల వరకు జరగనుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికైతే అభ్యర్థులు కొన్ని రెస్ట్రిక్షన్స్ మాత్రం యథావిధిగా పాటించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కాబట్టి కొన్ని అభ్యర్థులు మాత్రం హార్డ్ కాపీ మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి జారీ చేసినటువంటి గుర్తింపు కార్డును కూడా తెచ్చుకోవాల్సింది. కొన్ని రెస్ట్రిక్షన్స్ మాత్రం వాళ్ళకు చెప్పారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అలాగే సెల్ ఫోన్లతో పాటు మిగిలిన ఏ ఇతర వస్తువులు కూడా తీసుకెళ్ళకూడదు. ఒక అభ్యర్థి అంటే ఒక పెన్ను, పెన్సిల్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలో ఇక్కడ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, సూపర్వైజర్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ప్రిలిమ్స్ ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అందరూ వస్తున్నారు అభ్యర్థులు, మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని భావించుతున్నాము. ఏమేమి అభ్యర్థులు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి సార్? ఇక్కడ అన్ని తీరుల ఏర్పాట్లు చేసినామండి. అభ్యర్థులు వచ్చేవాళ్ళు కేవలం హాల్ టికెట్తో పాటు వాళ్ళకు ఆధారు, ఐడెంటిటీ కోసం ఒక ఆధార్ తీసుకొచ్చుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏం తీసుకొచ్చుకోవద్దు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం ఉండద్దు, బెల్ట్ ఉండద్దు, షూ ఉండద్దు, వాచెస్ ఉండద్దు. కేవలం బ్లాక్ పెన్ను, ఆధారు, పెన్సిల్ ప్లస్ హాల్ టికెట్ మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు బాల్ పాయింట్ పెన్, బ్లాక్ పెన్ కూడా మర్చొచ్చినా కూడా అవి మేము వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి మా దగ్గర ఉన్నది. ఎలాంటి వాళ్ళు ఆధార్ లేకుండా రాకూడదు. వాళ్ళ వెహికల్స్ కానీ ఏవి కానీ గేట్ బయటనే చేసేయాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సెల్ ఫోన్లు అట్లాంటివి కూడా, ప్రేజర్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అలాంటివన్నీ ఏమీ తీయకూడదు. ప్రతి ఒక్కరూ మా దగ్గర హాల్ టికెట్ ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి మాత్రమే గేట్లో బయటకు ఎంట్రీ కావాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా భద్రతా ఏర్పాట్లు, ఎందుకంటే నిన్న సిపి గారు కూడా సన్ప్రీత్ సింగ్ సార్ కూడా చెప్పారు, చుట్టుపక్కల BNSS యాక్ట్ 163 ప్రకారం కూడా ఎట్లాంటి ఇర్రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ కూడా ఉండొద్దని చెప్పన్నారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం గమనించినట్టయితే చుట్టుపక్కల ఇక్కడ కంప్యూటర్ సెంటర్లు కానీ, జిరాక్స్ సెంటర్లు కానీ ఇక్కడ ఏవి ఉండకూడదు. అయితే వాటి అన్నిటికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ BNSS యాక్ట్ 163ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి ర్యాలీలు కానీ, నిరసనలు కానీ, అలాగే ఎట్లాంటి డీజే సౌండ్లు కానీ ఇవి కూడా ఉండొద్దని చెప్పి ముందే ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తారు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్ల పరంగా కూడా అన్ని చేశారు. ఒకవేళ ఎవరైనా రూల్స్ వయలేషన్ చేస్తే మాత్రం వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్పారు. ప్రస్తుతానికైతే
ఇప్పుడు ఉదయం నుండి 8 గంటల నుండి అభ్యర్థుల్ని లోపలికి అనుమతిస్తున్నారు. అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసు విభాగం కూడా పటిష్టంగా 10 సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా అన్నీ చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారో వాటన్నిటిని కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితుల కంటే టైంకు ముందే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. 9 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పి ఇక్కడ అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. వాటన్నిటిని కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మాత్రం చూస్తే అభ్యర్థులు ఇప్పటికే పరీక్షా సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక్కడ మనం మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభం కాబోతుంది. ఉదయం 9:30కు ప్రారంభం కాబోతున్నటువంటిది 11:30 వరకు జరుగుతుంది. రెండో సెషన్ మాత్రం 2:30 నుండి ఇక్కడ 4:30 వరకు జరగబోతుంది. 9 గంటల వరకే అభ్యర్థుల్ని అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 తర్వాత 2 గంటల వరకు అభ్యర్థుల్ని అనుమతిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల్ని అనుమతించేది అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు కూడా వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. వాహనాలను కూడా అనుమతించట్లేదు. దూర ప్రాంతాల్లోనే బైక్ పార్క్ చేయాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు. ఇవి ముందు పరీక్షకు ముందే కొంతమంది అభ్యర్థులు ఇక్కడ తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుంటుంటుంది. పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత ఒక అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా హనుమకొండలోనే వరంగల్లో 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. 10 సెంటర్లో కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇదే రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి ఈ ఎగ్జామ్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India-Pakistan tension, download RTV Live app.